భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువయ్యాయి. ఈ సీజన్లో అందరికీ అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరల ధరలు భారీ వర్షాల కారణంగా పెరిగిపోయాయి. ముందు ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవలే భారీ వర్షాలు కురిశాయి. దీంతో కూరగాయల సాగు దెబ్బతీసింది. గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది. చాలా చోట్ల కూరగాయల తోటలు మునిగిపోయాయి. మరికొన్ని చోట్ల వరదలకు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అన్ని రకాల కూరగాయల ధరలు 40% వరకు పెరిగాయి. పచ్చిమిర్చి కిలో 90, చిక్కుడు కిలో 100, బెండకాయ 100, క్యారెట్ 100, కాకరకాయ 90, కాలీఫ్లవర్ 80, ఆకుకూరల కట్ట 20, కొత్తిమీర, పుదీనా కట్ట 50 నుంచి 100 పలుకుతోంది. గతంలో 300 రూపాయల కూరగాయలు కొనుగోలు చేస్తే వారానికి సరిపడా వచ్చేవి. ఇప్పుడు కనీసం 2 రోజులకు కూడా సరిపోవడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు కొత్త పంటలు వచ్చే వరకు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెప్తుండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. Subscribe for more content.